అంటిల్ డాన్. ప్లే స్టేషన్లో ఈ గేమ్ చాలా మందే ఆడే ఉంటారు. సో లైవ్ యాక్షన్ ఫిల్మ్ అడాప్టేషన్ రాబోతుందనగానే కాస్త ఎక్సైట్మెంట్ పెరిగింది ఈ ప్రాజెక్ట్ మీద. మెయిన్ రీజన్ ఈ గేమ్ యొక్క కాన్సెప్ట్లోని ఈవిల్ డెడ్, ఫైనల్ డెస్టినేషన్ లాంటి వైబ్స్ ఉంటాయి అనమాట. చాలా వరకు వీడియో గేమ్ అడాప్టేషన్ అనగానే ఫిలిం స్టోరీకి తగ్గట్టు మార్చడం అనేది, అడాప్ట్ చేసుకోవడం అనేది కష్టమవుతుంది. గేమ్ యొక్క నేచర్కి ఫిలిం యొక్క నేచర్కి కనెక్ట్ కాకపోవడం వల్ల. సో అంటిల్ డాన్ ఫిలిం యొక్క ఆ అడాప్టేషన్ని కూడా కంప్లీట్లీ గేమ్ నుండి కాపీ పేస్ట్ చేసినట్టు కాకుండా కాస్త చేంజెస్ కూడా చేసి స్టోరీని డెవలప్ చేశారు. పూర్తి రిలీజ్ అయిన ఈ ఫిలిం సర్వైవల్ హారర్ జానర్ నచ్చే ఆడియన్స్కి, ఫిలిం లవర్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి, ముఖ్యంగా గేమ్ లవర్స్కి మొన్న ఈ మైన్ క్రాఫ్ట్ లాగా ఈ ఫిలిం కూడా గేమ్ లవర్స్కి ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. గేమ్ నుండి మూవీ కోసం కన్వర్ట్ చేసి అడాప్ట్ చేసుకున్న ప్లాట్ ఐడియాలో పొటెన్షియల్ అయితే ఉంది. అంటే సైకలాజికల్ పొటెన్షియల్ కానీ, సర్వైవల్ పొటెన్షియల్ కానీ, హారర్ పొటెన్షియల్ కానీ, థ్రిల్లర్ పొటెన్షియల్ కానీ, ఈవిల్ డెడ్, ఫైనల్ డెస్టినేషన్తో పాటు చాలా వైబ్స్ అయితే మాత్రం స్ట్రాంగ్గా ఇచ్చేలాంటి వరల్డ్ బిల్డింగ్ క్యారెక్టర్స్ని కూడా డెవలప్ చేయగలిగే పొటెన్షియల్ ఉంది. ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ అనేది టిపికల్ థ్రిల్లర్ ఫిల్మ్స్ ఉండేలాంటి 1 hour 40 minutes దాటిన డ్యూరేషన్ దగ్గరలో ఉంటుంది. ఈ డ్యూరేషన్లో కూడా ఎన్నో అద్భుతమైన థ్రిల్లర్ ఫిల్మ్స్ కూడా మనం చూసాం. కానీ ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి ఆ గేమ్ యొక్క కాన్సెప్ట్కి తగ్గట్టు మూవీలాగా డెవలప్ చేశారు కాబట్టి వరల్డ్ బిల్డింగ్ గురించి కానీ, ఆ సర్వైవల్, హారర్, సైకలాజికల్ ఈ ఎలిమెంట్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసేలాంటి పర్ఫెక్ట్ వరల్డ్ బిల్డింగ్ కూడా స్టోరీ టెల్లింగ్ డైరెక్షన్లో ఉండుంటే ఇంకాస్త ఇమ్మర్సివ్ ఫీలింగ్ కూడా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ద లాస్ట్ ఆఫ్ అస్ వీడియో గేమ్ అడాప్టేషన్ వెబ్ సిరీస్గా తీసుకున్నప్పుడు వరల్డ్ బిల్డింగ్కి తగ్గట్టు తీసుకున్న సెటప్ కానీ, స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్ కానీ వీడియో గేమ్ నుండి లైవ్ యాక్షన్ అడాప్టేషన్కి చాలా యాక్యురేట్ ఫీల్ వచ్చింది. ఈ ఫిల్మ్లో కూడా అలాంటి యాక్యురేట్ వైబ్స్ వచ్చేలాంటి కొన్ని అద్భుతమైన థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి, జంప్ స్కేర్స్ ఉంటాయి, హారర్ సీన్స్ ఉంటాయి, సైకలాజికల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ కూడా మిస్ మ్యాచ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గేమ్లో కానీ మూవీలో కానీ ఉన్న ఆ లూప్ ఫార్మాట్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు దానికి తగ్గ ప్రజెంట్ జనరేషన్కి తగ్గ అడాప్టేషన్ లాగా చేంజెస్ చేయాలి. సో ఈ చేంజెస్ చేసిన విధానం అనేది బాగా అవుట్డేటెడ్గా ఈ జానర్లో ఇప్పటిదాకా ఎన్నో కుప్పల ఫిల్మ్స్ చూసేసాం. సేమ్ ఈ ఫిల్మ్స్ అడాప్ట్ కూడా బాగా సింపుల్గా ఎన్నోసార్లు చూసేసాంలే. అసలు వీడియో గేమ్ అడాప్టేషన్ బాగా రొటీన్ వైబ్స్ వస్తున్నాయి, కనీసం యూనిక్ వైబ్స్ కానీ పొటెన్షియల్ కానీ ఎక్కడ కూడా వాడుకోవట్లేదులే అనే ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఏమైనా వరల్డ్ బిల్డింగ్ సెటప్ కానీ కంప్లీట్గా ఇమ్మర్సివ్ ఫీలింగ్ని తెప్పిస్తారా అంటే లేదు. ఈ మూవీ ఎక్కువ శాతం వైలెన్స్ మీద, థ్రిల్లింగ్ వైబ్స్ ఇస్తున్న రష్ మూమెంట్స్ తోటి సర్వైవల్ హారర్ జానరాన్ని జనరేట్ చేస్తూ ఎక్కువ శాతం జంప్ స్కేర్స్ మీద రిలే అయ్యారు. కానీ థ్రిల్ అండ్ హారర్ జనరేట్ అవ్వాలంటే కనీసం ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ప్లాట్లో యూనిక్నెస్ పక్కన పెట్టేస్తే కనీసం క్యారెక్టర్స్ కూడా బాగా రొటీన్గా, కనీసం ఏమైనా ఎమోషనల్ ఇంపాక్టా, వీళ్ళు సర్వైవ్ అవ్వాలి, వీళ్ళు చావకూడదు అని ఇలాంటి ఫీల్ ఎక్కడ కూడా రాకుండా నార్మల్గా ఈ లూప్ ఫార్మాట్ అనేది రిపిటేటివ్ వైబ్స్ వచ్చేసి ఒక హారర్ సీన్కి మరొక హారర్ సీన్కి కనెక్షన్ లేకుండా మిస్ మ్యాచ్ చేయాలంటే లైక్ మల్టిపుల్ హారర్ ఫిల్మ్స్లో ఒక్కొక్క సీన్స్ వరుసగా మనం ఒక 5-6 చూసిన వైబ్స్ వస్తాయన్నమాట. మెయిన్ కనెక్షన్ ఇన్వాల్వ్మెంట్ మిస్ అవడం వలన ఆ సీన్స్ అన్ని మిస్ మ్యాచ్ అయినట్టు ఏదో ర్యాండమ్ గా చూస్తున్నట్టు అలా ఉంటుంది అంతే. ఇన్ఫాక్ట్ క్యారెక్టర్స్ ని పక్కన పెట్టేసిన ఆ ప్రొసీడింగ్స్ వస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఈ ఐడియాలో పొటెన్షియల్ అయితే ఉంది, ఈ ప్లాట్ లోని పొటెన్షియల్ అయితే ఉంది. కంప్లీట్ గా వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించిన, ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన ఒక యూనిక్ కాన్సెప్ట్ అటెంప్ట్ ఉన్న థ్రిల్లర్ ని చూసామనే ఫీల్ వచ్చిండేది. కానీ ఆ కాన్సెప్ట్ పొటెన్షియల్ని చంపేసి బాగా రొటీన్ ఫార్ములాని ఫాలో అవడంతో తక్కువ డ్యూరేషన్లోని ఈ అసలు కనెక్షనే లేని క్యారెక్టర్స్ తోటి వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్ కానీ, ఆ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా సీన్స్ ఆర్టిఫిషియల్గా కూడా అనిపిస్తుంది. లిటరలీ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలా సీన్స్ వస్తూ ఉంటే రిపిటేటివ్గా అలా వెళ్తూ ఉంటుంది. కొన్ని హారర్ సీన్స్ని క్రియేట్ చేసే పొటెన్షియల్ బాగా నచ్చినప్పటికీ మనం చూస్తున్న సినిమాకి ఆ సీన్కి సంబంధం లేదు, మిస్ మ్యాచ్ అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్లో టేకింగ్ కానీ, వైలెన్స్ కానీ, యూనిక్ గేమ్ అడాప్టేషన్స్కి కలిగిన కొన్ని సీన్స్ తప్పించి అండ్ ముఖ్యంగా జంప్ స్కేర్స్లోని లాస్ట్ ప్రీ క్లైమాక్స్లోని 30 minutes టైంలో వచ్చే ఒక జంప్ స్కేర్ నాకు బాగా నచ్చింది. అంటే ఫిలింలో ఉన్న అన్ని జంప్ స్కేర్స్లో అదొక్కటే కొద్దిగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఆ రిమైనింగ్ హారర్ సీన్స్ బాగున్నప్పటికీ సినిమాతో సంబంధం లేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఎనీవే ఫైనల్గా ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ 6.25/10. నార్మల్గా మీరు వీడియో ఆన్ డిమాండ్ ఓటీటీ వచ్చినప్పుడు ఇంట్లో అలాగా టైం పాస్ థ్రిల్లర్ లాగా అలా చూసేయచ్చు. ఎంగేజింగ్గా టైం పాస్ అయిపోద్ది, బోర్ కొట్టదు. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. మరీ అంత చిరాకు తెప్పించింది కాకపోతే కనీసం ఇంపాక్ట్ ఇవ్వదు, ఏం చూస్తున్నాం అనే ఫీలింగ్ కూడా కలగదు. సో అలా ఉంటుంది ఫిలిం ఎక్స్పీరియన్స్. మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో గేమ్ యొక్క పొటెన్షియల్ని కంప్లీట్గా పాడు చేశారు. ఇన్ఫాక్ట్ మొన్న వచ్చిన ఏ మైన్ క్రాఫ్ట్ ఫిలిం కూడా ఫిలిం పరంగా చాలా సిల్లీగా ఉంటుంది, బ్యాడ్ ఫిలిమే. కానీ గేమ్ ఫ్యాన్స్కి నచ్చేయడంతో విపరీతంగా కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ ఫిలింకి ఆ పొటెన్షియల్ కష్టమని అనిపిస్తుంది. ఎనీవే వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.